వరంగల్ జిల్లాలోని ఫాతిమానగర్ నందుగల శ్రీమతి బాలతెరసా పేరు మీద జరుపబడుతున్న బాల వికాస అనే సాంఘిక సేవా సంస్థతో కలిసి 1995వ సంవత్సరంలో పునీత అలోషియస్ గొన్సాగా సభలో ప్రాంతీయ భాగంగా ఉన్న మైకేల్ ఆన్సెల్దో ప్రావిన్స్ ఆంధ్ర నుండి మడకన్యల సాంఘిక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. దాదాపుగా 15 సంవత్సరాలుగా బాల వికాస సంస్థతో కలిసి పనిచేసిన తర్వాత పునీత అలోషియస్ గొన్సాగా మడకన్యలు చక్కగా పనిచేయటం వలన సొంత సభలో ఈ సాంఘిక సేవను కొనసాగించవచ్చని 2009వ సంవత్సరంలో సిస్టర్ అగస్టిన్ సగాయం ప్రొవిన్షియల్గా ఉన్న కాలంలో ఆంధ్ర ప్రావిన్స్ వ్యక్తిగతంగా ఈ సాంఘిక సేవా కార్యక్రమాలను మన సభ కొనసాగిస్తూ వస్తుంది. మైకేల్ ఆన్సెల్దో ప్రావిన్స్లో ప్రొవిన్షియల్గా పనిచేయబట్టిన వారిలో రెవరెండ్ సిస్టర్ సెరీన్ హిల్డా మేరీ, రెవరెండ్ సిస్టర్ ఎస్ మేరీ స్టెల్లా, రెవరెండ్ సిస్టర్ పసల మరియమ్మ, రెవరెండ్ సిస్టర్ పౌలిన్ సగాయరాణి మరియు రెవరెండ్ సిస్టర్ రాజేశ్వరి గారుల ఆధ్వర్యంలో ఈ సాంఘిక సేవా సంస్థ అభివృద్ధి పదంలో కొనసాగుతూ వస్తుంది. ఈ సంస్థకి డైరెక్టర్గా పనిచేసిన వారు రెవరెండ్ సిస్టర్ రోస్లీ 13 సంవత్సరాలు, రెవరెండ్ సిస్టర్ అగస్టిన్ సగాయం 2 సంవత్సరాలు, రెవరెండ్ సిస్టర్ ఎఫ్ ఆరోగ్య మేరీ 3 సంవత్సరాలు పనిచేసి ఉండగా ఇప్పుడు నూతన డైరెక్టర్గా పనిని చేపట్టిన రెవరెండ్ మదర్ ఏ మేరీ స్టెల్లా ఫార్మర్ జనరల్ మాస్ డైరెక్టర్గా జూలై 2025న పదవిని చేపట్టడం జరిగింది. అందువలన ఈ శుభ సందర్భంగా రెవరెండ్ మదర్ ఏ మేరీ స్టెల్లా గారిని అభివృద్ధి పదములో కొనసాగించే విధంగా మన ప్రావిన్స్ ద్వారా మనస్ఫూర్తిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మన సభ ఫౌండర్ మైకేల్ ఆన్సెల్దో సమాజంలో ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా చేపట్టిన పనులైన అనాథ బాల బాలికలకు, వృద్ధులకు, విధవరాలకు సమాజ అభివృద్ధికి పనిచేసి ఏ విధంగా గుర్తింపు పొందారో అదే విధంగా మనం కూడా వారి కోసం పనిచేసి అందరికీ మంచి జీవితాలని అందించే విధంగా కాల అనుకూలంగా పరిస్థితులను గమనించి పని చేయటానికి ఈ మైకేల్ ఆన్సెల్దో సాంఘిక సేవా సంస్థ ద్వారా పల పనులను చేపట్టి వారిని సమాజంలో ముందుకు నడిపిద్దాం, అభివృద్ధిని పెంపొందిద్దాం. మనం ఉమ్మడి మానవత్వాన్ని గుర్తించినప్పుడు కరుణ నిజమైనదిగా మారుతుంది. సామాజిక సేవ చేయు వ్యక్తులు సమాజ శ్రేయస్సును పెంపొందించడానికి అంకితమైన, విస్తృత మరియు ప్రభావవంతమైన వృత్తిని కలిగి ఉంటారు. ఇటువంటి ఉన్నతమైన ఆశలను పెంపొందిస్తూ ఏసీసీసీలందరి కూడా కలిసి ఈ పనిని కొనసాగిద్దాం. వందనాలు, అందరికీ అభివందనాలు.